ఓం నమః పరమఋషిభ్యో నమః పరమఋషిభ్యః. ఋషి సంప్రదాయాలు అనేటటువంటి ఈ ఎపిసోడ్లో తులసి మహత్యం, తులసి పురాణం, పురాణాలలో తులసి గురించి ఏ విధముగా ఉన్నది, ఎంత మహిమాన్వితమైనది తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. తులస్యా శృణు మాహాత్మ్యం పాపఘ్నం పుణ్యవర్ధనం. పాపాలను పోగొట్టేది, పుణ్యాలను పెంచేది అయినటువంటిది తులసి మహత్యం. వినండి. తులస్యా మహిమాం యస్తు శృణుయా నిత్యమాదృతః సర్వపాప విముక్తాత్మా బ్రహ్మలోకం సగచ్చతి. తులసి మహత్యాన్ని ఎవరైతే వింటారో వారి పాపాలు నశించి నిత్యానంద స్థానమైనటువంటి శ్రీమన్నారాయణుడి స్థానమైనటువంటి పరమపదాన్ని పొందుతారు. సర్వపాపహరం పుణ్యం కామదం తులసీవనం. తులసి వనము అనేటటువంటిది సర్వపాపాలని పోగొడుతుంది. అది అన్ని కోరికలను తీరుస్తుంది. అంటే తులసి వనాన్ని కనుక మనం పెంచినట్లయితే దానివలన సర్వ పాపాలు పోతాయి, పుణ్యాలు లభిస్తాయి, పరమపదం లభిస్తుంది. భారతీయ సంప్రదాయంలో ఈ తులసి మొక్క పట్ల ఎంతో భక్తితో కూడినటువంటి పూజా విధానాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఆడవాళ్ళు, స్త్రీలు తమ పసుపు కుంకుమల పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు నిత్యము కూడా. తులసి అనే పదానికి తుల్య నా ఆసీత్ సర్వ ఓషధిషు, అన్ని ఓషధులలో తులసితో సమానమైనటువంటి ఓషధి ఇంకొకటి లేదు అని అర్థమట. అలాగే తులసితో సమానమైనటువంటి దేవత కూడా లేదు అని ఎవరో చెబితే విన్నాను. అలా ఏం కాదు, తులసి చాలా గొప్పది. ఇది అతిశయోక్తి. కానీ తులసి మహత్యం చాలా గొప్పది అనడంలో సందేహం లేదు. ఆ విషయాన్ని మనం చెప్పుకుందాం. తరచూ మనం ఒక మాట వింటూ ఉంటాం, తులసి తీర్థం అని. తులసి తీర్థం అంటే తులసి నీళ్ళలో వేసి భగవంతుని ముందు పెట్టినటువంటిది. ఇది తులసి తీర్థం అంటారు. ఇది సర్వరోగ నివారణగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారంగా మనిషి చనిపోయే ముందు కూడా ఎవరైనా చనిపోతూ ఉన్నట్లయితే వారి నోట్లో తులసి తీర్థం పోస్తారు. ఇలా చేయడం వల్ల అకాల మరణము సంభవించదు. అంటే కఫం అడ్డుకోవడం వల్ల కొంతమందికి ఊపిరి ఆడదు. ఆ విధంగా చనిపోయే పరిస్థితి అకాల మరణం అంటాం దాన్ని. అలాంటప్పుడు తులసి తీర్థం కనుక పోసినట్లయితే అకాల మరణం నివారించబడి ఆ కఫం పోయి మనిషి మళ్ళీ జీవిస్తాడు. ఈ తులసి తీర్థానికి అంత మహత్తరమైనటువంటి శక్తి ఉందండి. ఒకవేళ సకాలముగా ఆయనకి మరణం ఆసన్నమైంది, మరణించాడు, అప్పుడు కూడా తులసి తీర్థాన్ని సేవించడం వల్ల అతని యొక్క పాపములన్నీ నశించి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. తులసి మొక్కకి ప్రదక్షిణ నమస్కారాలు చేయటం వల్ల చాంద్రాయణాది వ్రతములు, అనేకమైనటువంటి వ్రతములు చేస్తే ఎంత పవిత్రత లభిస్తుందో అంత పవిత్రత లభిస్తుంది. ఈ తులసి యొక్క వాసన వ్యాపించి ఉన్నంత వరకు కూడా వాతావరణంలో ఆ వాతావరణంలో జీవించినటువంటి ప్రాణికోటులందరూ కూడా పవిత్రులైపోతారు. అంతట మహత్తరమైన తులసి. పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యా సరితస్తథా వాసుదేవాదయో దేవాః తిష్టంతి తులసీదళే. పుష్కరము అంటే పుష్టిం కరోతీతి పుష్కరం అని అర్థం. పుష్టి కలిగించేటటువంటిది ఏది? బ్రహ్మదేవుని యొక్క కమండలము పుష్కర తీర్థమని ఒక తీర్థం ఉన్నది. అలాగే అనేక దేవాలయముల యందు కూడా పుష్కరాలు ఉంటాయి. ఆ దేవాలయములకు సంబంధించినటువంటి పుష్కరాల్లో స్నానం చేయడం చేత అనేక పవిత్రత వస్తుందట. అనేక పుష్కరాల్లో స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం లభిస్తుందో, గంగాది నదులలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అటువంటి ఫలితము ఈ తులసి తీర్థము వల్ల, తులసిని స్మరించడం చేత, తులసి మొక్కకు సమీపమునందు జీవించుట చేత అంతటా ఫలితము లభిస్తుందట. ఎందుకంటే వాసుదేవాదయో దేవాః తిష్టంతి తులసీదళే.
వాసుదేవుడు మొదలుగా కలిగినటువంటి సర్వదేవతలు కూడా ఈ తులసి దళములో ఉంటారు కనుక అని. పూలు నిలువ ఉన్నట్లయితే పనికిరావు పూజకి, కానీ తులసి దళం అలా కాదు. ఎంతకాలము నిలువ ఉన్నప్పటికీ దానికి దోషం లేదు, పర్యుషిత దోషం అనేటటువంటిది లేదు. అంటే మామూలుగా పుష్పాలు తీసుకొచ్చి రాత్రిపూట ఉంచేసి మరుసటి రోజు మనం పూజ చేస్తామంటే అవి పనికి రావట. మిగతా పుష్పాలు కొన్నిటికి ఉన్నదిలేండి, పద్మము ఇలాంటి వాటికి పర్వాలేదు. కానీ తులసి దళముగైతే ఎన్నాళ్ళు నిలవ ఉన్నా పర్వాలేదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. వల్లభం తులసీ పత్రం కౌస్తుభాధతికం మమ అభిన్న పత్ర తులసీ హృద్యా మంజరి సంయుత. వల్లభం తులసీపత్రం కౌస్తుభాదధికం మమ. పరమాత్మ శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడు, కౌస్తుభమణి కన్నా తులసి పత్రమే తనకి ఇష్టము అని. అలాగే అందమైన వెన్నులతో కూడినటువంటి తులసి దళం అంటే లేత వెన్నులై ఉండాలి, అది చాలా ఇష్టమైనది. అటువంటి దళములతో పూజ చేయడం అని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవితో చెప్పాడు ఈ విషయాన్ని. అందుకనే తులసి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాల్లో శ్రీ సఖ్యై నమః, శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి చాలా ఇష్టరాలట ఈవిడ. ఈ తులసి అనేటటువంటి మాత అంటే తులసి వృక్షాన్ని మనం తల్లిగా భావిస్తాం, ఒక దేవతగా భావిస్తాం. ఆమె లక్ష్మీదేవికి చాలా ఇష్టురాలు. భద్రాయై నమః, రక్షణ కలిగిస్తుంది ఈ తులసి చెట్టు తెరక తులసి దళములు. పుణ్యదాయై నమః, పుణ్యాలను కూడా ఇస్తుంది. శుభాయై నమః, శుభాలను కలిగిస్తుంది. పాపారణ్య దవానలాయ నమః, పాపారణ్య దవానలాయై నమః, పాపాలను దహించి వేసేటటువంటి దావానలము ఈ తులసి అనేటటువంటిది. బ్రహ్మస్వరూపేయం తులసి యత్ర తిష్టతి తత్రైవ కుశలం సర్వం సుదృఢం ప్రోచ్యతే మయా. పరబ్రహ్మస్వరూపమైనటువంటి తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సర్వమైనటువంటి కోరికలు తీరుతాయి, అలాగే సర్వతీర్థములు ఉంటాయి, అన్ని కుశలములు ఉంటాయి అని గట్టిగా నేను చెబుతున్నాను అని తులసి మహత్యానికి సంబంధించినటువంటి శ్లోకాలు మనకు అనంతము కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా గరుడ పురాణంలో తులసి గురించి ఎలాగుందో చూద్దాం. తులసి బిటపచ్ఛాయ యత్రాస్తి భవతాపః తత్రైవ మరణాన్ముక్తి సర్వదా దాన దుర్లభాః. తులసి విటపచ్ఛాయ, తులసి వృక్షము యొక్క ఛాయ అంటే తులసి దగ్గరగా ఉండి ఎవరైనా మరణించినట్లయితే యత్రాస్తి భవతాపః, వాళ్ళకి భవబంధముల నుంచి విముక్తి కలుగుతుంది. అక్కడ మరణించినటువంటి వారికి ముక్తి అనేటటువంటిది సర్వసాధారణంగా లభించేటటువంటిది. అంటే ఏ దానములు చేసినా లభించినటువంటి ముక్తి, అంటే అనేక దానములు చేసినా లభించినటువంటి ముక్తి కేవలం తులసి చెట్టు నీడన మరణించుట చేత లభిస్తుందట. తులసి మంజరీయుక్తో యస్త ప్రాణాన్ విముంచతి, తులసి మంజరీయుక్తో యస్తు ప్రాణాన్ విముంచతి యవత్తం నేక్షితం శక్తో యుక్తం పాపశతైరపి. తులసి మాలను ధరించి, అంటే తులసి మాల అంటే ఇక్కడ తులసి కాండంతో చేసినది కావచ్చు, లేక తులసి దళములతో చేసినది కావచ్చు. తులసి దళములతో చేసినటువంటి మాల మనం డైరెక్ట్గా ధరించకూడదండి. భగవంతుడికి నివేదన చేసి తత్ప్రసాదముగా శేషమాలగా మనం ధరించవచ్చు. అలాగా ధరించి ప్రాణం విడిచినటువంటి వాడు ఎంతటి పాపి అయినా సరే, ఎంత పాపాత్ముడైనా అటువంటి వాడికి మోక్షమే లభిస్తుంది. యముడు వాడిని చూడడు, అంటే యముడు వాడు చూడడు అంటే యమలోకము అంటే నరకలోకం ప్రాప్తించదు అని. గరుడ పురాణం ప్రకారంగా మనం చూసినట్లయితే పుణ్యాత్ములకు యముడు చాలా అంతముగాను ప్రసన్నంగాను కనిపిస్తాడు, పాపాత్ములకు మాత్రమే దుర్మార్గుడిగా భయంకరంగా కనిపిస్తాడట. అంచేత అలాంటి నరకాన్నిచ్చేటటువంటి రూపముగా కనిపించడు, కష్టాన్నిచ్చే రూపంగా కనిపించడు. తస్యాదళం ముఖే కృత్వా తిలదర్భాసనే మృతః
నరో విష్ణుపురం యాతి పుత్రహీనోప్య సంశయ. చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం. సహజంగా మన వాళ్ళందరూ కూడా అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు. ఎందుకంటే పుత్రుడు లేకపోతే వాడికి పున్నామ నరకముల నుంచి తప్పించేవాడు ఎవడు లేక నరకంలో పడిపోతాడు అని. గ్యారంటీయా? కాదట. పుత్రుడు లేకపోయినప్పటికీ, వాడికి అపరకర్మలు చేసేవారు లేనప్పటికీ, తస్యాదళం ముఖే కృత్వా తిలదర్భాసనే మృత. తులసి దళాన్ని నోట్లో ఉంచుకొని ఎవరైతే మరణిస్తారో, లేక తిలలు నువ్వులు కిందన చల్లి దాని మీద దర్భలు పరిచి దాని మీద మరణించినటువంటి వాడు, లేదా మరణించిన తర్వాత అలాంటి తిలలు కిందని చల్లివేసి, అంటే నువ్వులు చల్లి దాని మీద దర్భలు వేసి దాని మీద పడుకుండ పెట్టాలట. మామూలుగా భౌతిక కాయాన్ని ప్రాణం పోయిన తర్వాత అయినా సరే. మన వాళ్ళు ఎలాగో అలా గడ్డి వేసి పడేస్తుంటారు. అలా కాదు, అలాగే ఈ మధ్యనైతే గడ్డి కూడా కాదు, ఏదో ఫ్రీజర్ లాంటిది ఒకటి తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నారు. అది నిలువ ఉండడానికి వీలుగా ఉండే బాక్స్. అది తప్పండి. ఒకవేళ అందులో పెట్టినప్పటికీ దర్భలు వేయాలి, దర్భలు వేసి పడకుండా పెట్టాలి. ఎందుకంటే దర్భలు అనేటటువంటివి భగవంతుని యొక్క స్వరూపాలు. అవి భగవంతుని యొక్క శరీరము నుంచి పుట్టాయి. వరాహస్వామి యొక్క శరీర కూపములు, వెంట్రుకల నుంచి దర్భలు పుట్టాయట. శరీరము నుంచి నువ్వులు పుట్టాయట. కనుక నువ్వులు దర్భలు రెండు పవిత్రమైనవి అని గరుడ పురాణం చెప్తుంది. అలాగే తులసి మంజరి కూడా ఎవరి నోట్లయితే తులసి దళములు పెట్టుకొని ఉంటారు, లేదా మరణించిన తర్వాత తులసి దళములు ఆ నోట్లో పెట్టినట్టయితే తప్పనిసరిగా మోక్షం లభిస్తుంది. పుత్రులు లేని వాడికైనప్పటికీ, అంటే వాడికి అపరకర్మలు చేయకపోయినా అటువంటి వాడికి మోక్షం లభిస్తుంది. ఎంత సులువైన మార్గం అండి ఇది. ఇంత మహత్తరమైనటువంటి తులసి మొక్క, తులసి మాత, ఈమె యొక్క జీవిత చరిత్ర ఎలాంటిది? ఎవరి తులసి మాత? ఎక్కడ పుట్టింది? ఏ విధంగా ఈమెకింత పవిత్రత వచ్చింది? ఇలాంటివన్నీ ఒకసారి పరిశీలిద్దాం. క్షీరాబ్దితనయాయ నమః. తులసిమాతకి ఉండేటటువంటి నామాల్లో, అష్టోత్తర నామాల్లో ఇదొకటి. క్షీరాబ్దిలో పుట్టింది. పాల సముద్రంలో అమృతం మధించినటువంటి సమయంలో పుట్టిందట. క్షీరసాగర సంభవాయై నమః. క్షీరసాగరం నుంచే ఆవిడ పుట్టింది. పూతాత్మాయ నమః. పూతాత్మాయై నమః. పవిత్రమైనటువంటిది. త్రిలోక జనన్యై నమః. మూడు లోకములకు జనని లక్ష్మీదేవి. ఆమె వలె ఈమె కూడా జనని, అంటే లక్ష్మీ స్వరూపమే ఈ తులసిమాత. ఇవన్నీ మనం చూసినట్టయితే లక్ష్మీదేవికి తులసిమాతకి ఏమాత్రం తేడా మనకు కనిపించడం లేదు. నిర్గుణాయై నమః. ఎటువంటి దుర్గుణములు లేనిది. నిత్యాయై నమః. నిత్యమైనది. ఆమె పరమాత్మ ఎలాగ నిత్యమో ఆమె కూడా అలాగే నిత్యమే. తులసిమాత కూడా లక్ష్మీదేవి, అందుకనే లక్ష్మీదేవి అంటున్నాను. శ్రీ విష్ణుప్రియాయై నమః. విష్ణువుకి చాలా ప్రియమైనటువంటిది. ఈ నామాలు పరిశీలించినట్లయితే తులసి అమృతమథనంలో సమయంలో పుట్టింది. క్షీరసాగరములో నుంచి వృక్షరూపము దాల్చింది. శ్రీ మహాలక్ష్మీదేవియే తులసి అని స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా తులసి దళాలను మనం స్వీకరించేటప్పుడు మనం చేసేటటువంటి నామస్మరణలు ఒకసారి చూడండి. తులసి దళాలను స్వీకరించేటప్పుడు ఎలా పడితే అలా తీసుకోకూడదు. తులసిని నమస్కరించి తీయాలి. ఎలా తీయాలో చూడండి. తులస్యమృత జన్మాసి సదా త్వం కేశవ ప్రియే కేశవార్ధం లునామి త్వాం వరదా భవ శోభనే. తులస్యమృత జన్మాసి. తులసి, నువ్వు అమృత జన్మాసి, అమృతము నుంచి పుట్టిన దానివి, లేక అమృత మథన సమయంలో సముద్రం నుంచి పుట్టినటువంటి దానివి. సదా త్వం కేశవ ప్రియే. నిరంతరము నువ్వు కేశవునికి ప్రియమైనటువంటి దానవు. కేశవార్ధం లునామి త్వాం వరదా భవ శోభనే. నేను కేశవుని, విష్ణువుని ఆరాధించుట కొరకే లునామి స్వీకరిస్తున్నాను, తుంచుతున్నాను. వరదా భవ శోభనే. నాకు వరములను అనుగ్రహించు, శుభాలను ప్రాప్తింపచేయు. ప్రసీద మమ దేవేశి ప్రసీద హరివల్లభే
క్షీరోదమథనోద్భూతే తులసీ త్వం ప్రసీదయే. ప్రసీద మమ దేవేశి, ఓ దేవా, ఓ దేవత, నా యందు అనుగ్రహము కలిగి ఉండము, నా యందు అనుగ్రహాన్ని చూపించు. హరివల్లభే, హరికి విష్ణువుకి ప్రియమైనటువంటి దాన. క్షీరోద మదనోద్భూతే, క్షీర సముద్రమును చిలికినప్పుడు పుట్టినటువంటి ఓ తులసి త్వం ప్రసీదయే, నీవు నన్ను అనుగ్రహించు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? తులసిమాత అమృత మదన సమయంలో పుట్టింది, విష్ణువుని వివాహం చేసుకున్నది లక్ష్మీదేవియే తులసి. ఈ శ్లోకాలను పరిశీలిస్తే మనకి తులసిమాత గురించి అర్థమవుతుంది. కనుకనే కార్తీక మాసంలో ఈ తులసి విష్ణు కళ్యాణం అనేటటువంటిది చేసుకుంటూ ఉంటాం. కార్తీక మాసంలో శుద్ధ నవమి మొదలుకొని పౌర్ణమి వరకు ఉండేటటువంటి మధ్యలో, అంటే నవమి, శుద్ధ నవమి, పౌర్ణమి ముందు వచ్చే నవమి నుండి పౌర్ణమి వరకు, అంటే ఒక 6 రోజుల పర్యంతం ఎప్పుడైనా సరే విష్ణు ప్రబోధోత్సవము, అంటే విష్ణువుని మేలుకొలపడము, తులసీ నారాయణుల కళ్యాణము, ఈ 2 కూడా జరిపించుకుంటూ ఉంటాం. ఈ విషయం ధర్మసింధు మొదలైనటువంటి గ్రంథాలు కూడా ప్రముఖంగా చెప్పాయి. తులసీ దళలక్షేణ కార్తికేయో అర్చయేత్ హరిం, పత్రే పత్రిం మునిశ్రేష్ఠ మౌక్తికం ఫలమశ్నుతే. తులసీ దళలక్షేణ కార్తికేయో అర్చయేత్ హరిం. తులసీ దళలక్షేణ, 1,00,000 తులసి దళములతో కార్తీక మాసంలో హరిని అర్చించినట్లయితే, పత్రే పత్రే మునిశ్రేష్ఠ మౌక్తికం ఫలమశ్నుతే, ప్రతి పత్రములో కూడా అనేకమైనటువంటి మోక్ష ఫలాలు లభిస్తాయి అని. అనేక మోక్షాలు అంటే ఎన్నో పాపములు ఉన్నప్పటికీ ఆ పాపాలన్నీ పోగొట్టి మనకి ముక్తిని లభింపచేస్తారట. అందుకని తులసి దళములతో కార్తీక మాసంలో విష్ణువును అర్చించడం అనేది అత్యంత శ్రేష్టమైనటువంటిదిగా ధర్మసింధు మొదలైనటువంటి గ్రంథాలన్నీ చెప్పాయి. ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే తులసి మాత లక్ష్మీదేవియే, లక్ష్మీ స్వరూపిణి. ఇంటిలో తులసి ఉండడం అనేటటువంటి చాలా అత్యవసరమైనది. ప్రతి ఇంట్లో తులసి మొక్క పెంచడం వల్ల అకాల మృత్యు దోషములు రావు, పాపములు అంటవు, శుభాలు కలుగుతాయి, అశుభాలు తొలుగుతాయి. బయటికి వెళ్ళేటప్పుడు మనకి తులసి కనిపించేటట్టుగా పెట్టుకొని తులసి మొక్కను ఒకదానిని, ఆ తులసిని దర్శనం చేసి వెళ్ళినట్లయితే మనం వెళ్ళినటువంటి కార్యం విజయం ప్రాప్తిస్తుంది, పూర్తవుతాయి, శుభాలు కలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ ఇంట్లో ఒక తులసి మొక్కని నాటడం, ఇంటి ముందు ఒకటి పెట్టుకోవడం, తులసిని పూజించడం, తులసికి ప్రదక్షిణం చేయడం ఇత్యాదులు ఒక అలవాటుగా చేసుకోండి. తులసి మొక్క ముందు ఒక దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో తులసిని ఆరాధించండి. అష్టోత్తరం కూడా మనకి తులసి అష్టోత్తరం కూడా ఒకటి తర్వాత ఇవ్వబడుతుంది. మనకి ఆ పుస్తకాల్లో బోర్డులన్నింటిలో లభిస్తుంది కూడా. ఇక తులసి విషయానికి వస్తే ఆయుర్వేద శాస్త్రంలో తులసిని చాలా గొప్ప ఔషధంగా వాడబడింది. మనకి వైరస్లు వచ్చేటప్పుడు వాటిని నివారించేటటువంటిది, కఫ సంబంధమైనటువంటి వ్యాధులను నివారించేటటువంటిదిగా, వాత సంబంధమైనటువంటి వ్యాధులను నివారించేటటువంటిదిగా ఈ తులసిని చెప్తారు. తులసి, మిరియాలు, అల్లం ఈ మూడిటి యొక్క మిశ్రమాన్ని తేనెతో కలిపి స్వీకరించినట్లయితే కఫము తగ్గిపోతుంది. ఇంకొక విషయం, తులసి ఎండబెట్టినటువంటిది లేకపోతే పచ్చిదైనా సరే కొద్దిగా నలిపి నీళ్ళలో వేసి, దాంతోపాటుగా లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి ఇవి కూడా నీళ్ళలో వేసి, అంటే బాగా నలగొట్టి నీళ్ళలో వేసి, అవి ఉదయం వేసిన తర్వాత సాయంత్రం వరకు అలా ఉంచి సాయంత్రం కానీ తీసుకున్నట్లయితే రాత్రిపూట మన కఫము వచ్చేటటువంటి సమస్యలు ఉన్నట్లయితే అవి రావు. ఇక తులసి గురించినటువంటి ఔషధ విషయాలకు మనం ప్రస్తావించినట్లయితే అనేకమైనటువంటి యోగాలు ఉన్నాయి తులసితో. ఆయుర్వేద శాస్త్ర గ్రంథంలో తులసి గురించి అనేకమైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. తులసి దళాలు కానీ, నల్ల తులసి దళములు చక్కనైనటువంటి తీసుకొచ్చి నలిపి బాగా, అంటే ముందు ధూళి లేకుండా కడిగేసుకోవాలి, తర్వాత ఆరపెట్టి అది బాగా నలిపి
ఆ రసాన్ని కళ్ళల్లో పిండినట్లయితే, అంటే గుడ్డలో వేసి పిండాలి, లేకపోతే నలకలు వచ్చే ప్రమాదం ఉంది, కళ్ళు కరకరలాడుతాయి కాసేపు. లేకపోతే ఈ గుడ్డలో వేసి పిండి కళ్ళల్లో వేసినట్లయితే కంటి సంబంధమైనటువంటి అనేక వ్యాధులు నివారించబడతాయి, దృష్టి కూడా చక్కగా ఉంటుంది, చాలా కాలంపు కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇలాగ వారానికి ఒకసారి చేస్తే చాలు. తులసి విషయంలో కొన్ని అపోహలు మనకి కనిపిస్తూ ఉంటాయి. తులసిని స్త్రీలు కోయరాదా అని. వాళ్ళ కోసం అయితే కోయకూడదు, భగవంతుని కోసం, ఆరాధన కోసం కోస్తే తప్పులేదు. అంటే విష్ణు దేవతారాధన కోసం తులసి కోయాలి, వేరే దేవతల్ని తులసితో ఆరాధించకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి విష్ణువుకి సంబంధించినటువంటిది కనుక విష్ణువు పూజలో మాత్రమే లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసిని వినియోగించాలి, వేరొక దేవతలకు వినియోగించకూడదు. దళము అంటే ఏంటండి అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. కనీసం 6 ఆకులు కలిగినటువంటి చిగురు, కొద్దిగా లేత వెన్నుంటే ఇంకా మంచిది. తులసితో లక్ష్మీదేవిని పూజ చేయకూడదు అని కొంతమంది అనడం విన్నాను. అలాంటి నియమం ఏమీ లేదండి. లక్ష్మీ స్వరూపమే తులసి కాబట్టి ఒకవేళ సపత్ని అంటే ఆవిడ సవతి అవుతుంది కదా లక్ష్మీదేవికి అని కొంతమంది అపోహ. అలాంటి ఫీలింగ్స్ ఏమీ పరమపదంలో ఉండేటటువంటి లక్ష్మీదేవికి లేవండి ఎప్పుడు కూడా. అవి ఉన్నట్లయితే ఇంతమంది వివాహం చేసుకోవడానికి విష్ణువు తెగించేవాడు కాదేమో. ఆవిడ ముందే కోర్టుకి వెళ్ళి నివారించి ఉండేది. టాట్ వీలు లేదు, ఇంకొకరు పెళ్లి చేసుకుంటాం, నేను ఉంటుండగా నేను విడాకులు ఇచ్చిన తర్వాత చేసుకోవాలి అని అనేదేమో. మరి లక్ష్మీదేవి అలాగ అన్నదండి. ఎంతమందిని చేసుకున్నా అందరిలో కూడా తానే ఉన్నది కాబట్టి తనకు ఆ ఇబ్బంది ఏం లేదు. తులసి దళములతో లక్ష్మీమాతను ఆరాధించవచ్చు. తులసిని మనము ధరించవచ్చా? తులసిని తల మీద ధరించినటువంటి వాడు మూర్ఖుడు అని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. తులసిని తల మీద ధరించకూడదు, మెడలో ధరించవచ్చు తులసిమాలని. ఈ తులసిమాల కూడా డైరెక్ట్గా ధరించకూడదు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, విష్ణువునికి సమర్పించి దానిని స్వీకరించవచ్చు నిర్మాల్యముగా లేదా శేషమాలగా. తులసి కర్రతో చేసినటువంటి మాలలు, అంటే తులసి కాండముతో పూసలు తయారు చేసి ఆ పూసలను మనం ధరిస్తాం. ఇది కూడా శ్రేష్టమైనది. అది కూడా ముందు విష్ణువునికి సమర్పించి ఆ తర్వాత మనం స్వీకరించాలి. ముందుగా ఆ తులసి పూసలని మంచి దారంతో బాగా కట్టుకొని మాలగా, లేకపోతే వెండి తీగతో కానీ, రాగి తీగతో కానీ, బంగారపు తీగతో కానీ కట్టుకొని దానిని ముందు విష్ణువుకు సమర్పించాలి. సమర్పించిన తర్వాత అప్పుడు అంటే ముందు కడగాలండి. అది నీటిలో ముందు ఆవు పంచుతో ముంచి తర్వాత నీటితో కడిగి చేయొచ్చు. ఇంకొంతమంది పసుపు, ఆవు పంచితము కలిపి అందులో ముంచుతారు. దానికి ముందు ఆవు నెయ్యి పూస్తారు కొంతమంది. ఇలా చేసి సంస్కరించినటువంటి దాన్ని విష్ణువు యొక్క పాదముల ముందు ఉంచి లేదా మెడలో ధరింపచేసి తర్వాత మనం తీసి ధరించవచ్చు. ఇది శ్రేష్టమైనది. నిత్యం అది ధరించి ఉండడం చేత మనం పవిత్రులుగా ఉంటాం, మనకి ఏ పాపములు అంటవు. ఒకవేళ తులసి మాలని మనం జపముకు వాడుకోవాలనుకుంటే మాత్రం, అంటే తులసి కాండంతో చేసినటువంటి మాలని జపమాలగా వాడుకోవాలనుకుంటే చాలా మంచిది, శ్రేష్టమైనది కూడా. అన్నిటికన్నా గొప్పది తులసి మాలని జపమాలగా వాడుకోవడం. ముఖ్యంగా వైష్ణవులైనటువంటి వారికి విష్ణు సంబంధమైనటువంటి మంత్రాన్ని స్వీకరించి అనుసంధించేటటువంటి వాళ్ళు వైష్ణవులండి. అలాగా చేసినటువంటి వారికి తులసిమాల చాలా ముఖ్యమైనటువంటిది. అయితే మెడలో ధరించిన తర్వాత మాత్రం జపానికి పనికిరాదు. జపము చేసుకునే మాల మెడలో ధరించవచ్చు, కానీ మెడలో ధరించిన తర్వాత మరి ఇంకా అది జపానికి పనికిరాదు. ఈ విషయాన్ని ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నివేద్య కేశవే మాలాం తులసి కాష్టసంభవాం వహతే యో నరో భక్త్యా తస్య నైవాస్తి పాతకం. కేశవునికి నివేదించినటువంటి తులసి కాష్టమాల ఎవరైతే మెడలో ధరించి ఉంచుకుంటారో అలాంటి వానికి పాపములు అంటవు అని స్కాంద పురాణంలో విష్ణు ధర్మోత్తర ఖండము అనేటటువంటి దాంట్లో చెప్పబడి ఉంది. మరి ఆ మాల ధరించేటప్పుడు ఏమైనా మంత్రం చెప్పుకోవాలండి? కొంతమంది చెప్తుంటారు, తులసి కాష్ట సంభూతే మాలే విష్ణు జనప్రియే
బిభర్మిత్వామహం కంఠే కురుమాం కృష్ణవల్లభాం అని నమస్కరించి కార్తీక మాసంలో ఈ తులసి మాలని ధరించమని ధర్మసింధు మొదలైనటువంటి గ్రంథాల్లో ఉంది. తులసి కాష్ట సంభూతే, తులసి కాష్టములతో తయారైనటువంటి ఓ మాల విష్ణుజనప్రియే. విష్ణుజనులు అంటే హరిజనులు, హరికి సంబంధించినటువంటి వారు, విష్ణువుకి సంబంధించినటువంటి జనులు, వీళ్ళకి ఇష్టమైనది ఇది. బిభర్మిత్వాం అహం కంఠే కురుమాం కృష్ణవల్లభాం. నా కంఠమునందు ధరిస్తున్నాను, నన్ను కృష్ణుడికి ఇష్టమైనటువంటి వాడిగా చెయ్యి, నా చేత పాపములు చేయించుకు, నేను విష్ణువునికి ఇష్టమైనటువంటి వాడిగా జీవించేటట్టుగా చెయ్యి అని ప్రార్థన చేసి తులసి మాలను మెడలో ధరించాలి అని ఈ ధర్మసింధు అనేటటువంటి గ్రంథంలోనూ ఇంకా అనేకమైనటువంటి గ్రంథాల్లో కూడా ఉన్నది. ఈ విధంగా తులసిమాలను ధరించి మనం విష్ణువునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడిగా, పవిత్రమైనటువంటి వాడిగా జీవిద్దాం. ముఖ్యంగా గమనించండి, తులసి నిత్యము తులసి మాతను సేవించినటువంటి వారికి, తులసి దళములతో విష్ణువుని అర్చించినటువంటి వారికి మోక్షము కరతలామలకము. నాకు పుత్రులు లేరు అనే బాధ అవసరం లేదు. అలాగే దైహికమైనటువంటి అంటే శరీరం విడిచిపెట్టినటువంటి తర్వాత చేసేటటువంటి క్రియలు చేసేవాళ్ళు లేరు, లేకపోతే అపరకర్మలు చేసేవాళ్ళు లేరనే భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళకి అవి ఏం అవసరంలా, పరమాత్మ అన్ని చూసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని మనసులో పెట్టుకోండి. వైష్ణవులకి ఈ రకమైనటువంటి భయము ఎప్పుడూ అవసరం లేదు. అంటే విష్ణు భక్తులైనటువంటి వారికి విష్ణువే తానే స్వయంగా స్మరిస్తాడట అంత్యకాలమునందు. కనుక నిరంతరము విష్ణు నామస్మరణం చేయండి, తులసిని పెంచండి, తులసి దళాలతో విష్ణువుని అర్చించండి. తులసి మాతకు సంబంధించినటువంటి అనేకమైన పిచ్చి కథలు ఏవో ప్రచారంలో ఉంటూ ఉంటాయి, కొంతమంది చెబుతూ ఉంటారు. అవి వినకండి, అవి పాపభూయిష్టమైనటువంటివి. తులసి అత్యంత పవిత్రమైనటువంటి మాత, గొప్ప దేవత తులసి, లక్ష్మీదేవియే అని మనస్సులో నిత్యము స్మరించండి. మీకు పాపములేవి అంటవు. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీమన్నారాయణ.